జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్. మా కూటమి అభ్యర్థిపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. దాడులు చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలి. నిన్నటి రోజు జరిగినటువంటి ఘటన ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఉన్నటువంటి సంఘటన. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజున మరలా ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. వాలంటీర్గా ఎవరైతే వీరు నియమించుకున్నారో వారందరితో కూడా ఎలక్షన్లో పనిచేసుకోవడం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే దాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం మా రామాంజనేయులు గారు ప్రతిపాడు కంటెస్టింగ్ మా క్యాండిడేట్, టీడీపీ క్యాండిడేట్, వారు ప్రయత్నం చేసే విధానంలో వైసీపీ వారు వారిపై దాడి చేయటం చాలా దుర్మార్గం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఈ రోజున వైసీపీ వారు చెప్పినట్టుగా వాలంటీర్లు పనిచేస్తే రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. మేము ఎక్కడా కూడా వాలంటీర్లు తొలగిస్తామని చెప్పట్లేదు. వాలంటీర్ల వ్యవస్థగానే చూస్తాం. వారిని రాజకీయంగా ఎక్కడ ఉపయోగించుకోమని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన కానీ, టీడీపీ కానీ చెప్తా ఉన్నారు. ఈ రోజున మీరు వారి దగ్గర లొంగి పనిచేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మీరు ప్రభుత్వ జీతం తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికే పనిచేయండి తప్పితే వ్యక్తులకు పనిచేయొద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు కనుక ఇటువంటి దాడులకి ప్రయత్నం చేస్తే మేము కూడా ప్రతి దాడులకు దిగితే విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయబోతున్నటువంటి వలసాని కిరణ్ కుమార్ కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ ఇంట్లో నుంచి రాకుండా కట్టడి చేయగల సైన్యం మా దగ్గర ఉంది. ఆ ధైర్యం మాకు ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్స్ని సజావుగా జరగడానికి మా మూడు పార్టీలు సహకరిస్తే మీకు కూడా ప్రజాక్షేత్రంలో మీకు గనక నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్కి రండి. ముందు లేదు మేము దౌర్జన్యాలు చేస్తామంటే మాత్రం మేము కూడా తప్పనిసరిగా దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తాం. మీపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా కూడా మా మూడు పార్టీల కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తాం. ఎలక్షన్స్ గౌరవిస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇటువంటి ఆటలు ఆడుతూ ఉన్నారు. ఏ రోజైతే మీరు శృతి మించారో ఆ రోజున మిమ్మల్ని కట్టడి చేయడానికి మేము కూడా ప్రయత్నం